హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సారీ అండి, కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే వీడియోస్ అనేవి పెట్టలేకపోతున్నాను. ఓపిక ఉండట్లేదు అనమాట వీడియోస్ పెట్టడానికి. సో చెప్పాను కదా, 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ చేయడానికి మాత్రం కొంచెం ఎడిటింగ్ అది చేసి పోస్ట్ చేయడానికి ఓపిక లేక అయితే చేయలేకపోయాను. సో ఈ రోజు అయితే ఫైనల్ గా లాస్ట్ డే అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యానా లేదా అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలిసిపోతుంది. సో నేను ఈ 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో అయితే స్టార్టింగ్ 73.80 kgs తో అయితే వెయిట్ లాస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఈ రోజు అంటే 60th డే కదా ఈ రోజు. సో మొత్తానికి ఎంత వెయిట్ తో అయితే ఎండ్ అవుతుంది ఏంటనేది ఈ వీడియో లాస్ట్ లో అయితే మీకు చూపిస్తాను. కానీ అంతకన్నా ముందు అయితే మీ అందరికి నిజంగా సారీ అండి, వీడియో అనేది లేట్ అయ్యింది. సో నెక్స్ట్ టైం వీడియోస్ అయితే అస్సలు డైలీ పెడతాను. ఏ రోజు వీడియో ఆ నెక్స్ట్ డే పోస్ట్ చేసేస్తాను అనమాట. ఎలాగైతే ఇంకా చేయను, పర్ఫెక్ట్లీ అప్డేట్ అనేది అయితే ఇస్తూ ఉంటాను. ఈ వీడియోస్ ఇప్పుడు ఈ 60 days వరకు అయితే నేను కొంచెం ఆగి చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా ఎన్ని కేజీస్ తగ్గామనేది మీకు తెలిసిపోయే ఉంటది. మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఫస్ట్ నుంచి చూడండి, ఎంత వెయిట్ అయితే స్టార్ట్ చేశాను అనేది మీకు తెలుస్తుంది కదా, ఎంత వెయిట్ కి అయితే వచ్చాను అనేది. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే ప్రెసెంట్ వెయిట్ అంటే అప్పుడున్న ప్రెసెంట్ వెయిట్ తోటి గ్యాప్ లేకుండా ఎవ్రీడే కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్ గా అయితే లాస్ట్ డే అనమాట ఈరోజు పెట్టే వీడియోతో. ఈ 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేది, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేకపోయేది. కాకపోతే నా కోసమే కదా అనుకుని నేను గివ్ అప్ ఇద్దాం అనుకున్నా కూడా ఇవ్వకుండా కంటిన్యూ చేసుకొని వచ్చాను. ఒక్కొక్కసారి అయితే వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని కూడా, వెయిట్ గెయిన్ అయ్యానని కొంచెం డిసప్పాయింట్ గా అనిపించేది. కానీ ఈ రోజు గెయిన్ అయ్యానంటే రేపు దానికి డబుల్ తగ్గుతాననే హ్యాపీనెస్ తో మోటివేషన్ తో అయితే ముందుకెళ్ళేదాన్ని అనమాట. సో నాకు రిజల్ట్ కూడా అలాగే వచ్చేది. ఈ రోజు ఒక 500 grams పెరిగానంటే రేపు దానికి తగ్గట్టు 550 grams తగ్గేదాన్ని అనమాట. సో ఇంకా అలాగే ప్రతిసారి కూడా నన్ను నేను గివ్ అప్ ఇవ్వకుండా ముందుగా అయితే పుష్ చేసుకుంటూ ఇప్పుడు వరకు అయితే ఒక మాక్సిమం ఒక 5 kgs తగ్గాను అనుకోండి. ఇంకా అనుకోవడం ఏంటి, 5 kgs తగ్గాను. ముందుగానే చెప్పాను మీకు లాస్ట్ లో చూపిద్దాం అనుకొని. ఆ హ్యాపీనెస్ అలా ఉంటది అనమాట. మనం 70s క్రాస్ అయ్యి 69 లోకి వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాము. మనం అనుకున్న రీచ్ ఒక మెట్టు తగ్గుకొని వచ్చాము అనుకొని. సో తగ్గుకొని అంటే మన వెయిట్ తగ్గుకొని, గోల్ అనేది కాదు. గోల్ అయితే మెట్టు ఎక్కుకొనే వచ్చాము. ఎందుకంటే 73-80 ఉండేదాన్ని, 69 ఇప్పుడు ప్రెసెంట్ 69-10 అయితే 68-90 అయితే వచ్చాను అనమాట. సో 68.80 అయితే మాక్సిమం 5 kgs తగ్గినట్టు, ఒక 100 grams డిఫరెన్స్ అటు ఇటును. చూడండి 63 ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి బ్రేక్ఫాస్ట్ తిన్నాను ఏంటి అన్ని మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇంకా మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.05 grams అయితే ఉన్నాను అనమాట లాస్ట్ డే. ఈ రోజు మార్నింగ్ అయితే 69.05 ఉన్నాను. ఇంక ఈ విధంగా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేసి గ్రీన్ టీ అయితే తాగాను అనమాట. ఈ గ్రీన్ టీ కూడా నేను 8:30 కొట్టలేసిన ఆ టైంలో తాగుతాను. ఎందుకంటే దానికి ముందు ఒక 1.5 liter వాటర్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ తాగిన ఒక 1 hour తర్వాత మళ్ళీ 1/2 liter వాటర్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఎలా లేదన్నా నేను బ్రేక్ఫాస్ట్ ముందు 2 liters వాటర్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అలా కంప్లీట్ అయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్ మీద జస్ట్ అలాగా కొన్ని ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ శనగలు కూడా కొన్ని పచ్చి శనగలు తీసుకున్నాను, కొన్ని బాయిల్ చేసి తీసుకున్నాను. ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ లో. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఓట్స్ నార్మల్ గా తీసుకోవడం కానీ లేదంటే నట్స్ తో తీసుకోవడం కానీ ఇలా చేసేదాన్ని, కానీ ఫ్రూట్స్ తో తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం ఫేస్ అనేది అవాయిడ్ చేసేయండి. ఇంక ఈ విధంగా అయితే నేను
ఇక నా బ్రేక్ఫాస్ట్లో అయితే ఓట్స్ విత్ ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ కోసం శనగలు బాయిల్ చేసిన కొన్ని, నానబెట్టిన కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. పచ్చివి తినడం కొంచెం అన్ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం పచ్చివి కొంచెం బాయిల్ చేసినవి రెండు పెట్టుకొని అయితే తింటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లో నేను ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకున్నాను, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకున్నాను, రెండు కూడా కరెక్ట్గా తీసుకున్నాను అనమాట. ఫైబరు డైజెషన్ సిస్టమ్కి మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రోటీన్ అనేది మన టమ్మీ ఫుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎక్కువసేపు ఆకలి అనిపించుకుంటా మనం కడుపు నిండుగా ఉన్నట్టు, ఇంకా మిగతా ఏమన్నా ఫుడ్ క్రేవింగ్స్ కూడా రాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక ఈ విధంగా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి 1 లీటర్ వాటర్ తాగిన తర్వాత ఇదైతే నా లంచ్ ప్లేట్ అనమాట. సో 2 రోటీస్, శనగపప్పు, బీరకాయ కర్రీ అండ్ సలాడ్ 3 కూడా కలిపి తీసుకున్నాను. పప్పులో మనకి ప్రోటీన్ ఉంటుంది, బీరకాయలో ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో మనం బీరకాయ కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిగా ఫైబర్ ఉన్న వెజిటేబుల్ కర్రీ అయితే అవుతుంది అనమాట. దానికి నేను పప్పు యాడ్ చేసుకున్నాను. శనగపప్పు విత్ బీరకాయ కర్రీ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా ఇంక్లూడ్ అయితే నేను తీసుకున్న ప్రతి మీల్ లో కూడా ప్రోటీన్, ఫైబర్ రెండు ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన ఒక 2 అవర్స్ తర్వాత అయితే మళ్ళీ 1 లీటర్ వాటర్ అయితే తాగేసి నా ఈవినింగ్ అయితే ఇంకా గీలో రోస్ట్ చేసుకున్న మకానా అయితే ఇదే డిన్నర్ కింద తీసుకున్నాను అనమాట. ఈ మకానాలో కూడా ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి. సో ఇంక ఈ విధంగా నేనైతే డిన్నర్ మకానాతో అయితే క్లోజ్ చేసుకున్నాను. డిన్నర్ అయిపోయిన 8:30 అట్లీస్ట్ నేను ఆ టైంలో అయితే మళ్ళీ నేను వామ్ జీరా వాటర్ అయితే మరబెట్టుకుని తాగాను అనమాట. ఇందులో కొంచెం లెమన్ కూడా గోరువెచ్చగా అయిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. అల్లం ఏంటంటే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఈ డ్రింక్ అనేది చూస్ చేసుకున్నాను. ఇంక నెక్స్ట్ మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 68.90 గ్రామ్స్ అయితే ఉన్నాను. సో 68 లోకి వస్తానా రానా అని ఎంతో ఎక్సైట్ గా ఉన్నాను. ఫైనల్ గా అయితే 68 లోకి వచ్చాను. సో ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.